ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట. 11,409 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే MTS అండ్ హవల్దార్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 18 జనవరి 2023 అయితే స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 17 ఫిబ్రవరి 2023 అనమాట. దీనికి సంబంధించి మనకి ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ 18th ఇదైతే రిలీజ్ చేశారు. ఇంకా స్టార్ట్ అయింది అనమాట అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. ఇంకా దీనికి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఏప్రిల్ 2023 అయితే టెంటేటివ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి 2 days అప్లికేషన్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. 23rd అండ్ 24th ఫిబ్రవరి 2023 అనమాట. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. టోటల్గా 11,409 వేకెన్సీస్, అందులో MTS దాదాపుగా 10,880, అలాగే మన హవల్దార్ అనమాట సంబంధించి CBIC అండ్ CBN అంటే 529 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పే స్కేల్కి సంబంధించి లెవెల్ 1 ఆఫ్ 7th పే మ్యాట్రిక్స్ అయితే దీనికి అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. మనకి 18,000 అలాగా బేసిక్తో పాటు మనకి 25,000 పర్ మంత్ అయితే ఈ వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఏజ్ యాజ్ ఆన్ 1st జనవరి 2023కి మనకి MTSకి సంబంధించి 18 to 25 అంటే 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ కలుపుకొని ఈ డేట్స్ మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. 2nd జనవరి 1998 అండ్ 1st జనవరి 2005. ఇంకా కూడా మనకి SC ST 5 years, OBC 3 years అండ్ అదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ PWD క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా హవల్దార్కి సంబంధించి 18 to 27 years అయితే ఇచ్చారు. 2nd జనవరి 1996, 1st జనవరి 2005. ఈ డేట్స్ మధ్య ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ బార్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఏజ్ వచ్చేసరికి 1st జనవరి 2023కి చూసుకోవాలి. ఇంకా క్వాలిఫికేషన్ సంబంధించి మనం 17 ఫిబ్రవరి 2023 అంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అనమాట. ఇది 17 ఫిబ్రవరి. ఆ రోజుకి అయితే మనకి 10th క్లాసు లేదా మెట్రికులేషన్ ఏదైనా ఒకటే ఇదైతే మనకి కంప్లీట్ చేసుకొని అయితే ఉంటే మనం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతాం అనమాట. ఇంకా ఫీజు వచ్చేసరికి SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఫీమేల్ వీళ్ళెవరికి కూడా ఫీజు లేదనమాట, పూర్తిగా ఎగ్జామ్షన్. ఇంకా జనరల్ అండ్ OBC అండ్ EWS క్యాండిడేట్స్కి అయితే కనుక ఈ 100 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో లాస్ట్లో అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మనకి MTSకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ హవల్దార్కి సంబంధించి PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అయితే వాళ్ళకి వాకింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్, హైట్, వెయిట్ ఇక్కడైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ లింక్ కనుక చెక్ చేసుకుని సరిపోతుంది. ఇదైతే మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. ప్యాటర్న్ ఇలాగైతే ఉంది మనకి. ఇంకా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఇక్కడ AP తెలంగాణ సంబంధించి కూడా ఇక్కడ టైప్ చేయడం జరిగింది నీట్గా. ఇంకా ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, దానికి సంబంధించిన వివరాలు ఇక్కడైతే ఉన్నాయి. ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ అనమాట. ఇక్కడ క్లిక్ చేసి ఎలాగైతే వస్తుంది, ఇక్కడ మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. ఎవరైతే గతంలో రిజిస్టర్ చేసుకొని ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా అయితే లాగిన్ అయిపోవచ్చు, ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ న్యూ యూజర్ అంటే రిజిస్టర్ నవ్ అని ఉంటుంది, ఇది తీసుకోవాలన్నమాట. రిజిస్టర్ నవ్ అని ఉంది ఇక్కడ. ఈ రిజిస్టర్ నవ్ తీసుకుంటే మనకి ఈ ఫామ్ అయితే ఇలా వస్తుంది. మనకి 3 steps ఇక్కడ మనకి 3 steps అయితే ఉన్నాయి. బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, డిక్లరేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మన ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని ఉంది. ఎస్ అంటే మన నెంబర్ ఇవ్వాలి. వెరిఫై ఆధార్ నెంబర్ మళ్ళీ సేమ్ ఎంటర్ చేయాలి. టైప్ ఆఫ్ ID ఇది కాకుండా ఇంకా వేరేది ఏదైనా అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ కాకుండా ఇంకా నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. అలా ఉంది, అలాగే ఇవ్వాలి. సేమ్ ఇక్కడైతే రిపీట్ చేయాలి. ఇక్కడైతే మనం ఎప్పుడైనా పేరు మార్చుకున్నామా అయితే ఎస్, లేకపోతే నో అనమాట. న్యూ నేమ్ చేంజ్ ఉదాహరణకి ఎస్ అయితే ఇది ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఫాదర్స్ నేము, ఇక్కడ ఏమేమో ఫాదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ DDMMYYYY ఫార్మేట్. ఇంకా సేమ్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ బోర్డు 10th క్లాస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు సేమ్
రిపీట్ చేయాలి. రోల్ నెంబర్ ఇవ్వాలి 10th క్లాస్ది. వెరిఫై రోల్ నెంబర్ మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాం అనేది ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అయితే దానిని వెరిఫై చేయాలి. నెక్స్ట్ మేల్ ఫీమేల్ అయితే ఇవ్వాలి. ఇది కూడాను రిపీట్ చేయాలి. అంటే మనం తప్పు చేయకుండా 2 times అడుగుతున్నది ప్రతిదీ కూడాను మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాలి. ఇంకా లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన హైయెస్ట్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ వెరిఫై చేయాలి. మొబైల్ నెంబర్ సేమ్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. యాక్టివ్ ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి. స్టేట్ ఇవ్వాలి. ఏ స్టేట్ అయితే స్టేట్, సపోజ్ ఆంధ్రప్రదేశ్ అలాగా అయితే ఇక్కడ మనం సేవ్ చేయాలి. మనకైతే ఇలా వచ్చింది మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే మనకు మెసేజ్ వచ్చింది. బేసిక్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్, రిజిస్ట్రేషన్ ఈజ్ పార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ వితిన్ 14 days. ఫెయిలింగ్ విచ్ యువర్ డేటా వుడ్ బి ఆటోమేటికలీ డిలీటెడ్. ప్లీజ్ చెక్ బోత్ ఇన్బాక్స్ అండ్ స్పామ్ ఫోల్డర్ ఆఫ్ యువర్ ఈమెయిల్. ఇక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చింది. ఈమెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ వచ్చింది. ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే యూజర్ నేమ్ వచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబరు ఎంటర్ చేశాను, క్యాప్చర్ ఇచ్చాను. అయితే నేనైతే ఇక్కడ లాగిన్ అవుతున్నాను. అయితే ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోమంటుంది. నేనైతే చేంజ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ చేంజ్ చేసిన పాస్వర్డ్తో అయితే మళ్ళీ లాగిన్ అవుతున్నాను. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇక్కడ ఇదైతే వచ్చింది మనకి. బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఆల్రెడీ ఎంటర్ చేసేసాము. ఎడిట్ అంటే ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తాం. మనం నెక్స్ట్కి వచ్చామన్నమాట. మనం ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చాము. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి కనపడుతుంది. కేటగిరీ ఇవ్వాలి. వెరిఫై కేటగిరీ అనమాట. జెండర్లో ఓబీసీ అలాగా. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన 10th క్లాస్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, నో అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే ఇది ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. డిజబిలిటీ క్రైటీరియా సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, టైప్ చేయాలి. ఇక్కడేమో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఈ పర్మనెంట్ అడ్రస్ అది కానీ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెడితే ఇక్కడికి వచ్చేస్తాయి. లేదంటే మనం ఎంటర్ చేయాలి ఇవన్నీ మళ్ళీ సేమ్. మళ్ళీ సేవ్ అని నెక్స్ట్ అయితే అనాలి. ఇలా అయితే వచ్చింది. మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అని వచ్చింది. మనం డ్రాఫ్ట్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ అంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. ప్రింట్ తీసుకోవచ్చు. మన పీడిఎఫ్లో ఉన్నది. ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అంటే ఇది అనమాట. ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ చేసినప్పుడు మనకి ఈమెయిల్కి ఓటీపీ అయితే వచ్చింది. మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. అదైతే అయిపోయింది ప్రాసెస్. ఇంకా మనం ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్, మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసేయాలి. మనకి ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఉంటే దాని మీద క్లిక్ చేసాము. మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మల్టీ టాస్కింగ్, నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ ఎగ్జామినేషన్ 2022కి సంబంధించినటువంటి ఇదైతే వస్తుంది. కింద మనకి అప్లై అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనం అప్లై మీద క్లిక్ చేసాము. ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. మనం గతంలో ఈ రిజిస్ట్రేషన్కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ కూడా మనం ఇచ్చామన్నమాట. ఇక్కడ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మోడిఫికేషన్ కావాలంటే ఈ అప్లికేషన్ చేసుకునే ముందే మనం ఇక్కడ మోడిఫై రిజిస్ట్రేషన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే మనం అన్నీ బాగున్నాయి అనుకోండి, ఇలాగ మనం కిందకు వచ్చేయాలన్నమాట. ఇలాగ కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. ఇందాక మనకి ఇక్కడ చెప్పాం కదా మనం నోటిఫికేషన్లో ఏపీకి సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. ఇంకా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇవైతే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనం ఇవి అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ సీక్వెన్స్లు అయితే ఉంటాయి. సపోజ్ మనకి ఇక్కడ ఏ హైదరాబాద్, వరంగల్ అవి కావాలంటే ఇదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలాగా మీకు కావాల్సినటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి
అవైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇక్కడ హిందీ, ఇంగ్లీషు, అలాగే మనకి ఇక్కడ తెలుగు కూడా ఉన్నది. మీకు ఏంటో కావాలంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదైతే ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ వెదర్ యు ఆర్ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకో పీహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ స్క్రైబ్ కావాలి, ఆ డీటెయిల్స్ అనేవి వస్తాయి. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి ఇవన్నీ నాకు ఆఫ్ అయిపోయినాయి, డిజబుల్ అయిపోయినాయి. వెదర్ సీకింగ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ అండ్ ఎంప్లాయీస్కి సంబంధించి అన్రిజర్వ్డ్ ఓబీసీ యూ హ్యావ్ రెండెడ్ నాట్ లెస్ దెన్ 3 years రెగ్యులర్ అండ్ కంటిన్యూయస్ సర్వీస్ యాజ్ అండ్ క్లోజింగ్ డేట్, అది ఉంటే కనుక వాళ్ళకైతే ఈ ఏజ్ రిలాక్సేషన్ వస్తే, అదర్వైజ్ అయితే నో పెట్టుకోవచ్చు. ఇంకా మనకి స్టేట్స్ యూటీస్ అనమాట, అంటే యూనియన్ టెరిటరీస్ సిసిఏకి సంబంధించినటువంటి ఇక్కడ మనకి 2 vacancies అయితే ఉన్నాయి, హవల్దార్ అండ్ ఎంటీఎస్ అనమాట. మీరు రెండింటికి అప్లై చేస్తామంటే ఈ 2 కోడ్స్ ఇక్కడ మనం ఈ బాక్స్లో అయితే ఫిల్ చేయాలి. మీరు కేవలం ఎంటీఎస్ మాత్రమే మీరు అప్లై చేస్తామంటే ఎంటీఎస్ కోడ్స్ ఏవైతే ఉన్నాయి, సపోజ్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎంటీఎస్ ఉంది, అదైతే మీరు ఇక్కడ 61 అలా ఇచ్చుకోవచ్చు. అలాగే మీకు విశాఖపట్నం హవల్దార్కి సంబంధించి మీరు అప్లై చేస్తూ ఉంటే 60 ఇలాగ ఇవ్వచ్చు అనమాట. అలాగే మీకు ఏవి అయితే మీకు ప్రిఫరెన్సెస్ ఉన్నాయో ఆ ప్రిఫరెన్సెస్ అన్నీ కూడా ఈ బాక్స్లో అయితే ఫిల్ చేయాలి. మీరు అన్నీ కనుక ఫిల్ చేయలేకపోతే కనుక ఇక్కడ మనకి ఆల్ ఇండియా ఎంటీఎస్ ఉంది, అదైతే ఒకటి పెట్టుకోవచ్చు. మిగతావన్నీ మనం ఎక్స్ పెట్టేసుకుంటే అవన్నీ కూడా మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా ఎక్స్ అయితే ఫిల్ అయిపోతుంది. ఇలాగా అన్నీ ఫిల్ అయిపోతాయి. మీకు ఏది కావాలంటే అదైతే మీరు రీసెట్ చేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడైతే ఉన్నదనమాట. ఇంకా ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సపోజ్ మీకు డిగ్రీ ఏదైనా ఉంటే కనుక ఇలాగ బీసీఏ అలాగే పెట్టుకోవచ్చు. మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అయితే 10th, కేవలం 10th ఉంటే సరిపోతుంది. ఇంకా 10thకి సంబంధించి మీరు పాస్ అయ్యారా, ఇప్పుడు ఎగ్జామినేషన్ రాశారా అన్నది అడుగుతున్నారు. అపియరింగ్ అయితే కనుక ఇక్కడ మీకు పాసింగ్ ఇయర్ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట, ఇవన్నీ ఏముండవు. ఇంకా మీరు పాస్డ్ అయితే కనుక ఇక్కడ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆల్రెడీ మనం అక్కడ ఇచ్చామన్నమాట, రిజిస్ట్రేషన్ అవి అయితే వచ్చాయి. ఇక పర్సంటేజ్ అయితే మనం ఇలాగా ఇక్కడ మెన్షన్ అయితే చేయొచ్చు. ఇంకా గ్రేడ్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ సిజిపిఏ గ్రేడ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇంకా ఇక్కడ డూ యూ వాంట్ టు మేక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన యొక్క జాబ్ వచ్చిందా లేదా ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి డిఓపిటి వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా కిందకి వచ్చేసేయాలి, మన డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్ ఇచ్చేసాం. ఇంకా ఫోటోకి సంబంధించి ఫోటో మనకి ఇక్కడ ఇలాగైతే ఉండాలన్నమాట, స్పెసిఫిక్ ఫోటో కింద ఇలా ఇచ్చారు, ఇలా అయితే ఉండకూడదు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అలా అయితే ఉన్నాయి. మనకి ఫోటో అనేది 18 అక్టోబర్ అంటే 18 అక్టోబర్ 2022 తర్వాత తీసుకున్నదై ఉండాలన్నమాట. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ జేపీజీలో 20 to 50 KB మధ్య మనం అప్లోడ్ చేయాలి, ఇదైతే ఎస్ పెట్టుకోవాలి. ఇంకా సిగ్నేచర్ 10 to 20 KB మధ్య మనం జేపీజీలో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇంకా మన కిందకి వచ్చేసేసి ఇక్కడ మనం అగ్రీ అనాలి. ఇంకా ఇక్కడ ఈ క్యాప్చర్ ఇచ్చేసి మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే రిసెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి అప్లికేషన్ ఫామ్. స్పెసిమెన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లైట్ బ్యాక్గ్రౌండ్తో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, సింపుల్ ఫోటోగ్రాఫ్. ఇలాగైతే మనం ఫోటో ఇలాగ స్పెసిఫై అయితే ఉండాలి, ఇలా అయితే ఉండకూడదు. ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి ఈ ఫోటో ఇక్కడైతే మనకి ఎంటీఎస్ అనమాట, నాన్ టెక్నికల్ స్టాఫ్. మనకి ప్రివ్యూ అయితే కనబడుతుంది, డీటెయిల్స్ వచ్చినవన్నీ మనకి ఇక్కడైతే వచ్చాయి అనమాట. ఏదైనా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన ఎడిట్ ఆప్షన్ ఉంది, మోడిఫై ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకుని ఎడిట్ మోడిఫై లేదంటే సబ్మిట్ చేయొచ్చు అనమాట. సబ్మిట్ అన్నాము, ఇక్కడ యూ కెనాట్ ఎడిట్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ అని వచ్చింది. సో చెక్ ఆల్ డీటెయిల్స్ కేర్ఫుల్లీ, క్లిక్ ఓకే ఇఫ్ యూ వాంట్ సబ్మిట్ అని వచ్చింది. మనం ఎడిట్ చేసుకో అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మనం ఓకే అనొచ్చు. ఓకే అన్నాం అనమాట. ఇక్కడ మనకి ఇట్లా అయితే వచ్చింది. ప్రింట్ ఆప్షన్ అయితే వచ్చింది, ప్రింట్ కావాలని తీసుకోవచ్చు. ఇంకా డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనమాట. పేమెంట్ కావాలంటే ఎస్ అనాలి. అయితే మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ ఇక్కడ 100 రూపీస్ ఫీజు ఇచ్చారు, ఆన్లైన్ సబ్మిట్ అన్నాము. ఇక్కడైతే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి మన పేమెంట్ గేట్వే కోసం. ఇక్కడ స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, ఇంకా అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అయితే ఇచ్చారు. మనకు ఉన్నటువంటి కార్డుని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అని ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఈ వెరిఫై చేసేస్తే ఓటీపీ మన ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. ఫ్రెండ్స్, అక్కడ మనకి ఏదైనా పేమెంట్ ప్రాబ్లం వస్తే ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా పేమెంట్ స్టేటస్, పేమెంట్ అయిందా లేదో చెక్ చేసుకోవచ్చు. ఇంకా మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇంకా మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మనకి
కరెక్షన్ విండో అయితే 2 డేస్ ఇవ్వడం జరుగుతుంది. 23rd అండ్ 24th అనమాట. ఇక్కడ రీఅప్లై అని వస్తుంది. ఇక్కడ మనం డబ్బులు పే చేసి అమౌంట్ అదైతే మోడిఫై అయితే చేసుకోవచ్చు. అవసరం లేకుండా మనం ఒకసారి ఎడిట్ చేసుకొని చెక్ చేసుకొని 1-2 టైమ్స్ అదైతే మన అప్లికేషన్ పెట్టుకుంటే మనకి ఎడిట్ ఆప్షన్తో పని ఉండదు. ఇది ఫ్రెండ్స్ మనకి MTS 2022కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.